అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఒడిశా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ కొట్టింది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి మద్దతు పలికారు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. రమేష్ జైనాతో పాటుగా దశరథి గోమంగ్, అదేవిధంగా సోఫియా ఫిర్దౌస్ క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. అయితే ప్లేటు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ వ్యవహారం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. రాష్ట్రంలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే కూడా సోఫియానే. ఈ నేపథ్యంలో ఒరిస్సాలోని బరాబతి కటక్ నియోజకవర్గం నుంచి కూడా ఆమె గెలుపొందారు కాంగ్రెస్ తరపున. సో ఆమె బీజేపీకి ఓటు వేయడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతుంది. మరి ముఖ్యంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నేపథ్యంలో సో బీజేపీ సునాయాసంగా గెలుపొందడం జరిగింది. అయితే ఈ ఒరిస్సాలో రాజ్యసభ ఎన్నికలకు మాత్రం కొంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ల దాఖలు దగ్గర నుంచి సో కాంగ్రెస్ పార్టీ తమ యొక్క ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి సో అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో తీసుకుని వచ్చి పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేము దేనికి ఓటేయాలో పార్టీ అధిష్టానం చెప్పేది ఏమిటి అనేటువంటి రీతిలో కూడా సోఫియా ఫిర్దౌసి మాట్లాడినటువంటి పద్ధతి కూడా మనం చూసాం. అయితే రాష్ట్రంలో గెలిచినటువంటి ఏకైక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌసి ప్లేట్ ఫిరాయించారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచించినటువంటి అభ్యర్థికి కాకుండా సో అనూహ్యంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేశారు. ఆమెతో పాటుగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే మొత్తం ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడడం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతుంది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. సో ఒరిస్సాలో జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ముగ్గురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇవ్వడం మాత్రం కొంతవరకు ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఒక్కసారి గెలిచినటువంటి మరి ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలలో సోఫియా ఫిర్దౌస్ సో ఒరిస్సాలోని బరాబతి కటక్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముస్లిం సమాజం నుంచి గెలుపొందినటువంటి ఏకైక మొదటి మహిళా ఎమ్మెల్యే కూడా ఈమె కావడం విశేషం. ఈమె తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పలు వివాదాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో సో ఫిర్దౌసి కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. అయితే ముస్లిం ఎమ్మెల్యే బీజేపీకి ఓటు వేయడం మాత్రం ఒరిస్సా రాజకీయాల్లో కొంతవరకు హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే ఒరిస్సాలో మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరిగింది. అయితే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా రమేష్ జైనా, దాశరథి గోమంగ్, సోఫియా ఫిర్దౌస్ క్రాస్ ఓటింగ్కు పాల్పడడం మాత్రం కొంతవరకు హీట్ పుట్టించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం సూచించినటువంటి అభ్యర్థికి కాకుండా సో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలనేది మాత్రం కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం. సో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు. సోఫియా ఫిర్దౌసి 23 ఆగస్టు 1991 కటక్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. అయితే ఒరిస్సాలోని బారాబతి కటక్ నియోజకవర్గం నుంచి కూడా ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒరిస్సా రాజకీయాలు కొంతవరకు కూడా డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. దట్టు ముస్లిం సమాజం నుంచి వచ్చి ముస్లిం సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే కూడా ఆమె అవ్వడం కొంతవరకు విశేషం. అయితే ఆమె మిలీనియల్ ఎమ్మెల్యే కూడా మీరు ఉన్నటువంటి పరిస్థితులు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1981 నుంచి 96 మధ్య జన్మించినటువంటి వారిలో బిలీనియర్స్గా పరిగణించడం కూడా ఒక నార్మల్గా ఒక వాదన బలంగా వినపడుతూ ఉంటుంది ప్రతిసారి కూడా. అయితే సోఫియా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మొహమ్మద్ మోకిమ్ కుమార్తె. అయితే మోకిమ్ 2019 నుంచి 2024 వరకు బారాబతి కటక్ ఎమ్మెల్యేగా కూడా ఆయన వ్యవహరించారు. అయితే అవినీతి కేసుల కారణంగా ఒరిస్సా హైకోర్టు అతని యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడానికి కొంతవరకు అనర్హుడిగా ప్రకటించినటువంటి నేపథ్యం. సో ఈ తదనంతరం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అతని కుమార్తె సోఫియా ఫిర్దౌస్ను 2024 ఎన్నికల్లో బరిలోకి దింపడం, సో వెంటనే ఆమె కూడా అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకోవడం, పోటీ చేయడం, ఎన్నికల్లో విజయం సాధించడం, ఈ తంతు ప్రక్రియ పరంపర మొత్తం కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కానీ బీజేపీకి చెందినటువంటి పూర్ణచంద్ర మహాపాత్ర పైన 8,001 ఓట్ల తేడాతో ఈ ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. ఎస్పెషల్లీ క్రాస్ ఓటింగ్కి పాల్పడినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా సో ఫిర్దౌసి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే 2024 ఎన్నికల్లో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో కూడా ఆమె పేర్కొన్నటువంటి ఆస్తులు, ఆమె గెలుపొందినటువంటి వైనం, ముస్లిం సామాజిక వర్గం నుంచి ఆమె వచ్చినటువంటి తీరు, సో ఇప్పుడు క్రాస్ ఓటింగ్కి పాల్పడినటువంటి తీరు చూసుకున్నప్పుడు
ఒరిస్సా కాంగ్రెస్లో కొంతవరకు రెబల్గా మారినటువంటి పరిస్థితులే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 2015లో ఒరిస్సా వ్యాపారవేత్త అయినటువంటి షేక్ మెహజుల్ హక్ను కూడా ఈమె వివాహం చేసుకున్నారు. ఓవరాల్గా మాత్రం సోఫియా చేసినటువంటి పని మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముప్పు తిప్పులు పెట్టినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి కర్ణాటకకు తీసుకురావడం, ఎమ్మెల్యేలకు ఇక్కడ పూర్తి స్థాయిలో షట్టర్ కల్పించడం, రాజ్యసభ ఎన్నికల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేదారిపోకుండా కాంగ్రెస్ పార్టీ పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్న ఒరిస్సా కాంగ్రెస్లో మాత్రం ఫలితాలు డిఫరెంట్గానే వచ్చాయి. ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడినటువంటి పరిస్థితి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలో సోఫియా ఒకరు ఉండడం, ఆమె ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ప్రాతినిధ్యం వహించడం, కానీ ఆమె బీజేపీకి ఓటు వేసి గెలిపించడం మాత్రం ఒరిస్సా రాజకీయాల్లో ప్రజెంట్ ప్రకంపనలు రేపే కొత్త వివాదానికి మాత్రం తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి, సోఫియాతో ప్రారంభమైనటువంటి ఈ పూర్తి స్థాయిలో రెబల్ వర్గం మరింత పెరిగేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా, లేదా రాజ్యసభ ఎన్నికల వరకే ఇది పరిమితమైనటువంటి అవకాశం కనబడుతుందా? సోఫియా ఫిర్దౌస్ చేసినటువంటి ఈ చర్యల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం కనబడుతుంది? క్రాస్ ఓటింగ్కి పాల్పడినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో ఎలాంటి ఫలితాలు ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి ఒక ఆదేశాన్ని, మరి ముఖ్యంగా ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం సూచించేటువంటి పద్ధతి ఏంటి అనేటువంటి ప్రశ్నలు మాత్రం సోఫియా నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా రమేష్ జైనా, దాశరథి గోమాంగ్, సోఫియా ఫిర్దౌస్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒరిస్సా కాంగ్రెస్కి మాత్రం ప్రతికూల ఫలితాలు తీసుకురావడంలో కీ రోల్ పోషించారు. అక్కడ బీజేపీ గెలుపునకు వీరే నాంది పలికారు.